మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతోంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహువు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో గురుడు, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదో షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉందో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మనం వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి. ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో, లార్జ్ ప్లానెట్స్లో రాహు అనుకూలతగా ఉండటం, గురువు గారు కూడా మంచి అనుకూలమైన స్థానంలోకి రావటం, సమస్యల వల్ల, ప్రాబ్లంల వల్ల, కాన్ఫ్లిక్ట్స్ వల్ల, కోర్టు కేసెస్ వల్ల మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ నుంచి మీరు కొంచెం గెయిన్, ప్రాఫిట్ ప్రతిదాని నుంచి పొందడానికి ఒక సమస్యని అధిగమించడం ద్వారా అలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా లాభస్థానంలోకి రవి యొక్క సంచారం కూడా రావడం. సో రవి యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉంటాం. బుధుడు మెయిన్గా ఈ రాశికి రాశ్యాధిపతి, ఆయన దశమ స్థానంలో ఉన్నాడు. సో ప్రొఫెషనల్గా చాలా టూ మచ్ బిజీగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాకపోతే ఏం చేయాలి ఏంటి అనేది ప్రాపర్ ఐడియా ఉండదు ప్రజెంట్ మాత్రం. సో ఇంకా దేని గురించి వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది పరిస్థితి. సో వీళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోయిన అప్రూవల్ గురించి ఎంట్రావా వీడు గొడవ, మనం వీడి గురించి వెయిట్ చేయడం ఏందో అర్థం కాదు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ పరిస్థితులు ఉంటుంటాయి. 1, 2, 3 స్థానాల మీదుగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి చంద్రుని యొక్క సంచారం ఉంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం. అందువల్ల మూన్ ఈజ్ వెరీ కామ్ ప్లానెట్ యాక్చువల్లీ. కాబట్టి మైండ్ని చాలా మీరు ఒక బ్యాలెన్స్డ్గా నడపడానికి, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ వైజ్గా కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంచుకోవడానికి ఇక్కడ రాశిలో చంద్రుడి సంచారం ఉపయోగపడతా ఉంది. అయితే మీ మొత్తం టోటల్ ఎనర్జీ అంతా మీ కర్మస్థానానికి, అంటే చేసే పనికే మీ టోటల్ ఎనర్జీని మీరు పెట్టే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చేసే పనిలో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం స్ట్రెయిన్ ఎక్కువగా పెరిగే ఆస్కారాలు. మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మీకు ఇష్టమైన మనఃపూర్వకమైన కొన్ని విషయాల రీత్యా కొన్ని ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు 9th లాట్ ఇక్కడ ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం ఏదైతే 10వ స్థానంలో ఉందో కొన్ని సందర్భాల్లో కొన్ని ఖర్చులు అనేవి లాంగ్ జర్నీస్ రీత్యా కావచ్చు, కొన్ని స్పిరిచువలైజ్డ్గా కావచ్చు, కొన్ని జర్నీస్ రీత్యా కావచ్చు, ఇలా ఏదైనా కొన్ని ఫ్యామిలీ పరంగా కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి మాత్రం ఈ రాశి వాళ్ళకి సూచితంగా మెయిన్గా హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఎనీ ఎడ్యుకేషన్ దేని గురించి అయినా సరే మనస్పూర్వకంగా మంగళ, బుధ, గురువారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మేజర్గా ఏంటంటే తృతీయంలో చంద్రుడు కూడా ఇక్కడ నీచులో ఉన్నాడు.
ఇప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి యాక్చువల్గా తృతీయంలో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. పైగా ఆ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే భాగ్యంలో కుజుడి యొక్క సంచారం మాత్రం కొంచెం ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. భాగ్యంలో కుజుడి యొక్క సంచారం వీళ్ళకి చాలా ఆఫర్స్ని ఫార్చ్యూన్ని మాత్రం కంప్రెస్ చేసేస్తూ ఉంటుంది. చాలా ఎఫర్ట్స్ పెడతారు కానీ శనివారాల్లో అనుకున్నంత రిజల్ట్ వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటుంటాయి, ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఇందాక మనం చెప్పినట్టు. కాబట్టి దీనికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. కేతువుకి వేయి స్థానంలో ఉన్నారు కాబట్టి కేజుంపావు ఉలవలో, అలాగే ఒక రంగురంగుల వస్త్రాన్ని మంగళవారం కూడా దానం చేయటం, కుజుడికి కేతువుకి రెండుకి కూడా ఇక్కడ గ్రహశాంతి మంత్రాలు ధరణీ గర్భ సంభూతం ఫలాస పుష్ప సంకాసం ఈ రెండు చదువుకోవటం లాంటివి చేయటం అనేది చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.